టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తరగతిలో మనము ద్విపద సిద్ధాంతం గురించి నేర్చుకుంటాం. ద్విపద సిద్ధాంతంలో ఆ ద్విపద విస్తరణలో వచ్చేటటువంటి యొక్క పదాన్ని ఈ విధంగా కనుక్కోవాలి. దాన్ని మనం ఏంటంటే సాధారణ పదమును ఉపయోగించి కనుక్కుంటాం. దాన్ని జనరల్ టర్మ్ అంటారండి. అదేవిధంగా మధ్య పదాలు మిడిల్ టర్మ్ ఎలా కనుక్కోవాలి. అదేవిధంగా ఎక్స్ లేని పదము ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, దాన్ని స్థిర పదము లేదా కాన్స్టెంట్ టర్మ్, కావలసినటువంటి గుణకము కనుక్కోవడము, అదేవిధంగా అనంతర శ్రేణుల యొక్క మొత్తాన్ని కనుక్కోవడము, ఈ ద్విపద సిద్ధాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాటి గురించి మనము ఈ తరగతిలో చర్చించడం జరుగుతుంది. ఈ అధ్యాయం కూడా వివిధ పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైన చాప్టరు కాబట్టి ఈ చాప్టర్ను జాగ్రత్తగా చదువుకోవాలి. దీనిలో ఉన్నటువంటి యొక్క సూత్రాలను మనము నేర్చుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా సాధించడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి దీనికి సంబంధించినటువంటి యొక్క సూత్రాలను మీకు సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాలలో, అంటే ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ పుస్తకాలను కానీ లేకపోతే ఎన్సీఆర్టీ పుస్తకాలను కానీ మరి ఏదైనా సరే రెఫరెన్స్ పుస్తకాలు చూసి ఈ ద్విపద సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనము ద్విపద సిద్ధాంతంలో సమస్యలను సాధించుకుంటూ దానిలో ఉన్నటువంటి యొక్క భావనలను మనము పునరావృతం ఒకసారి చేసుకుందాం, అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఇప్పుడు మనము ఒక సమస్యను మనం పరిశీలిద్దాం. ద్విపద సిద్ధాంతం. ద్విపద సిద్ధాంతం బైనామియల్ థీరం. ఈ ద్విపద సిద్ధాంతమును న్యూటన్ అనే గణిత శాస్త్రవేత్త దీనికి విస్తరణ చేయటం జరిగింది. అదేవిధంగా పాస్కల్ యొక్క త్రిభుజాన్ని ఆధారంగా చేసుకుని కూడా మనం ద్విపద సిద్ధాంతాన్ని అధ్యయనం చేయవచ్చు. దీనిలో మొదటి సమస్యను ఒకసారి పరిశీలిద్దాం. 4x/5 మైనస్ 5/2x whole to the power of 9 విస్తరణలో 7వ పదము 7th టర్మ్ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. అంటే మొట్టమొదట ఒకసారి ద్విపద సిద్ధాంతాన్ని మనం పరిశీలిద్దాం. అది x+y ద్విపది, దాని యొక్క ఘాతాన్ని ఎన్నుకు పెంచినట్లయితే మనకు విస్తరణ వస్తుంది. దానినే ద్విపద సిద్ధాంతం అంటాం. ఇప్పుడు మనం మొట్టమొదట ఈ సమస్యను సాధించాలంటే ఈ x+y whole to the power of nకు మనము సమానం చేసి x విలువ ఏమవుతుంది, y విలువ ఏమవుతుంది, n విలువ ఏమవుతుందో మనం గమనించాలి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ సమస్యలో xకు బదులు 4x/5 ఉందండి. అదేవిధంగా yకి బదులు -5/2x ఉంది. ఇక n విలువ మనకు 9 అని తెలుసు. మనం కనుక్కోవాల్సింది 7వ పదం కదండి. అయితే సాధారణంగా ఇంగ్లీష్లో పదాన్ని టర్మ్ అంటారు. కాబట్టి పదాలను మొదటి పదము T1, T2, T3 అంటే ఇలా T1, T2, T3 ఈ విధంగా సూచిస్తారండి. వీటిలో ఈ TR+1ను సాధారణ పదం అని అంటారండి. కాబట్టి ఇక్కడ మనకు సాధారణ పదం కనుక్కోవడానికి సూత్రం ఉంటుందండి. ఆ సూత్రాన్ని ఈ x+y whole to the power of n అనే విస్తరణలో ఈ సాధారణ పదం కనుక్కోవడానికి TR+1 సూత్రం ఏంటంటే NCR x to the power of n minus r y to the power of r. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సూత్రం అండి. కాబట్టి ఈ సమస్యను సాధించాలంటే మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కాబట్టి మనం ప్రతి సమస్యకు సంబంధించినటువంటి సూత్రాలు ఏమున్నాయో ఆ సూత్రాలను మనం చర్చించుకుంటూ సమస్యను సాధిద్దాం. ఇప్పుడు మనం ఇచ్చట ఒకసారి TR+1 రాద్దాం. మరొకసారి సూత్రాన్ని రాస్తున్నానండి. ఆ సూత్రం మనకు తెలుసు కదండి. NCR
ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ వై టు ద పవర్ ఆఫ్ ఆర్. ఇప్పుడు మనకు T7 కావాలి. అంటే T7 అంటే దాన్ని మనము T6+1గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రతిక్షేపిస్తే చూడండి, n అంటే 9, c 6, x అంటే 4x/5 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ ఆర్ అంటే 9 - 6. ఇక y అంటే -5/2x హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే ఇక్కడ చూడండి 6. సో ఈ విధంగా సూత్రాన్ని మనం అక్కడ అప్లై చేస్తాం. తర్వాత ఇక్కడ 9c6 అంటే ఏమిటి దాన్ని ఆలోచిద్దాం ఒకసారి. 9c6 అంటే దీన్ని 9c3కి సమానం అవుతుంది. 9c3 అంటే 9 × 8 × 7. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పోండి. 9 - 1 8, 8 - 1 7. అంటే 3 సార్లు రాయాలండి, ఇక్కడ 3 ఉంది కాబట్టి. అదేవిధంగా కింద 3 × 2 × 1, 3 3లో 2 4లో అంటే 28 × 3 వస్తుందండి. సో గుణకారం చేస్తే చూడండి 84 వస్తుంది. సో 9c6 విలువ 84కు సమానము. అంటే ఇప్పుడు దీన్ని మనము 84 × 4x/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 -5/2x హోల్ టు ద పవర్ ఆఫ్ 6 అంటే సరి సంఖ్య కాబట్టి ప్లస్ఏ వస్తుందండి. 5/2 హోల్ పవర్ 6గా రాసుకోవచ్చు, ఇంటూ 1/x6గా రాసుకోవచ్చు. లేకపోతే ఈ విలువ అవసరం లేకున్నా పర్వాలేదండి, దీన్ని 9c6లో కూడా ఉంచవచ్చు. ఎలా అంటే దీన్ని మళ్ళీ తిరిగి మనము 9c6, ఎందుకంటే సమస్య చాలా పెద్దగా వస్తుంది కాబట్టి మన జవాబు 9c6లోనే ఉంటుందండి. 4/5 హోల్ క్యూబ్ ఇంటూ 5/2 పవర్ 6 ఇంటూ x క్యూబ్ ఇంటూ 1/x6. ఈ రెండింటిని సూక్ష్మీకరిస్తే సరిపోతుందండి. అంటే అప్పుడు జవాబు మనకు చూడండి 9c6 ఇంటూ 4/5 హోల్ క్యూబ్ ఇంటూ 5/2 హోల్ పవర్ 6 ఇంటూ 1/6 - 3 అంటే 3 కాబట్టి x క్యూబ్గా రాయొచ్చు. సో జవాబు ఈ విధంగా ఉంటుంది. అదే విలువ కనుక్కోవాలంటే చూడండి, ఈ విధంగా 9c6 విలువ 84కు సమానం అండి. 9c6 = 9c3 రెండు కూడా సమానం అవుతాయి. ఇది ఎలా అవుతుంది అనే అనుమానం ఉండొచ్చండి. దీనికి సూత్రం ఏమిటి? దీనికి కూడా సూత్రం ఉందండి. ఆ సూత్రం ఏంటంటే NCR = NC_n-r. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకు ప్రస్తారాలు సంయోగాలు అనేటువంటి ఒక అధ్యాయంలో నేర్చుకుంటామండి. మరొకసారి మీకు వీటిపైన సరియైన అవగాహన కావాలంటే ప్రస్తారాలు సంయోగాలు అనేటువంటి ఒక అధ్యాయాన్ని ఉన్నటువంటి ఒక సూత్రాలను ఒకసారి మీరు పరిశీలించండి. మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ 10 విస్తరణలో 8వ పదము. ఫస్ట్ ఆప్షన్ 120, సెకండ్ ఆప్షన్ 7, థర్డ్ ఆప్షన్ 10c8, ఫోర్త్ ఆప్షన్ 210. ఇక్కడ కూడా మళ్ళొక సూత్రాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఇక్కడ వచ్చే సూత్రం ఏంటంటే, ఒకసారి మనము సమస్యను పరిశీలించినట్లయితే అది 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n రూపంలో ఉన్నది. ఈ 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n యొక్క విస్తరణ ఏమంటారంటే ద్విపద సిద్ధాంతము యొక్క ప్రామాణిక రూపము అని అంటారండి. సో కాబట్టి దాన్ని ఒకసారి రాసుకుందాం సూత్రంగా. ప్రామాణిక రూపము 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n = 1 +
nc1x ప్లస్ nc2x స్క్వేర్ ప్లస్ nc3x క్యూబ్ ప్లస్ సో ఆన్ ncrx టు ద పవర్ ఆఫ్ r ప్లస్ డాష్ డాష్ x టు ద పవర్ ఆఫ్ n. దీన్ని ద్విపద సిద్ధాంతం యొక్క ప్రామాణిక రూపము అని అంటారండి. కాబట్టి సూత్రాలు కూడా చూడండి, మనం నేర్చుకుంటూ ఉన్నాం. సమస్య వస్తుంది, సమస్యకు సంబంధించినటువంటి ఒక సూత్రం. కాబట్టి ఈ సూత్రం ద్వారా మనం దీన్ని చేయడానికి అవకాశం ఉందండి. సరే, ఇప్పుడు మనం 8వ పదం కనుక్కోవాలి. సో 8వ పదం అన్నప్పుడు ఇక్కడ గమనించినట్లయితే దీనిలో సాధారణ పదము tr+1 అనేది ncr(x to the power of r). చాలా సింపుల్గా ఉంది చూడండి. 8వ పదము యొక్క గుణకం అండి అడిగింది, యొక్క గుణకము. రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు tr+1 అంటే దీన్ని t8గా రాద్దామండి. t8 అంటే దీన్ని t7+1గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెట n అంటే 10, అంటే 10c7, x అంటే xే, x to the power of r అంటే 7. అంటే నిజానికి x to the power of 7 యొక్క గుణకం అని అర్థం అండి ఇక్కడ. అంటే మనకు కావాల్సింది, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే ఈ 10c7 విలువను మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే 10c7 అనే విలువను ఏ విధంగా గణించాలంటే చూడండి, మనకు ఇందాక చర్చించుకున్నాం ఈ సూత్రం ncr = nc(n-r). అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 10c, 10లో నుంచి 7 తీసేస్తే 10c3 అవుతుంది. అంటే దీన్ని 10 × 9 × 8 by 3 × 2 × 1, 3 3 2 4. అది ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, 10 × 3 × 4 సులభంగా చెప్పగలుగుతారు, 120. సో ఇప్పుడు మనకు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 120 × x to the power of 7 అయింది. మనకు అవసరమైంది ఏంది, x to the power of 7 యొక్క గుణకం కాబట్టి ఈ విలువ 120. కాబట్టి మన ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. x/2 మైనస్ 3/x² హోల్ టు ద పవర్ ఆఫ్ 10 విస్తరణలో x to the power of 4 యొక్క గుణకము. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ 45/64, బి 243/128, సి 405/256, డి 810/512. ఈ సమస్యను సాధించడానికి మనము ఒక సూత్రాన్ని గమనిద్దాం, షార్ట్కట్ మెథడ్. సో అది ఎలాంటి షార్ట్కట్ మెథడ్ అంటే, ఆ షార్ట్కట్ను ఉపయోగించినట్లయితే మనము ఎలాంటి గుణకాన్ని సరే x to the power of n యొక్క గుణకాన్ని మనం, లేదా x to the power of r యొక్క గుణకాన్ని కూడా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఆ షార్ట్కట్ను ఒకసారి మనం పరిశీలిద్దాం. ax to the power of p ప్లస్ 1/bx to the power of q హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే విస్తరణ అనుకుందాం మనం. ఈ విస్తరణలో x to the power of s యొక్క గుణకం అడిగారనుకోండి. x to the power of s యొక్క గుణకం కావాలంటే మనం మొట్టమొదట r విలువ కనుక్కోవాలి. ఈ r విలువ కనుక్కోవడానికి మనకు షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే n తోని x యొక్క ఘాతాన్ని గుణించండి, అంటే np వస్తుంది. మైనస్ దానిలో నుండి ఈ x యొక్క ఘాతాన్ని తీసేయండి, s
ఎస్ని తీసేయండి బై ఇక్కడ ఉన్నటువంటి రెండు ఘాతాలను కలిపి భాగించండి అంటే p ప్లస్ క్యూ. ఈ విధంగా r వాల్యూ వస్తుంది. ఇక r వాల్యూ వచ్చినప్పుడు ఈ x⁻s కలిగినటువంటి ఒక పదాన్ని కనుక్కోవచ్చు. ఆ పదం ఏమిటంటే x⁻s కలిగిన పదము దాన్ని ఏమంటారంటే tr+1. అంటే మనం tr+1 కనుక్కుంటే సరిపోతుంది ఆ పదాన్ని. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనం చేయవలసినటువంటి యొక్క పని ఏమిటంటే మనము r విలువను ఇక్కడ కనుక్కోవాలి. r విలువ కనుక్కున్నట్లయితే x⁻4 కలిగినటువంటి యొక్క పదం వస్తుంది. ఆ పదాన్ని కనుక్కుంటే సరిపోతుంది కదండి. అప్పుడు మనం x⁻4 యొక్క గుణకం వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మొట్టమొదట ఈ సమస్యలో మనం r విలువ కనుక్కుందాం. చూడండి, దీన్ని మనం పోల్చుకుంటూ చూసినట్లయితే r = 10 × 1 10 -4 / 1 + 2 6/3 = 2. అంటే ఇక్కడ కావలసిన పదం ఏంటంటే tr+1 కాబట్టి t3 మూడవ పదం. అంటే దీనిలో ఇప్పుడు మనం మూడవ పదం కనుక్కోవాలి. మూడవ పదం కనుక్కుంటే సరిపోతుంది. సో t3 = మనం దీన్ని t2+1గా రాస్తాము. మరొకసారి సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందాం. tr+1 అంటే సాధారణ పదం మనకు తెలుసు, NCr x⁻n - r y⁻r. ఇప్పుడు ఇక్కడ 10c2గా రాస్తాము. x అంటే x/2, 10 - 2 అంటే 8. ఇక్కడ విషయం చూడండి, -3/x²². అయితే ఇక్కడ x⁻4 యొక్క గుణకం అంటే ఇక కేవలం దీంట్లో ఉన్నటువంటి యొక్క స్థిర పదాలను మాత్రమే తీసుకుంటే సరిపోతుందండి. మనం మిగతా విలువలను సూక్ష్మీకరించవలసిన అవసరం లేదు. కాబట్టి దానిలో వచ్చేటటువంటి యొక్క సంఖ్యాత్మక విలువలు ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ వీ హ్యావ్ టు కన్సిడర్. చూడండి, అప్పుడు x⁻4 యొక్క గుణకము = 10c2 ఇంటూ ఇక్కడ వచ్చేది 1/2⁸ ఇంటూ -3² అంటే 9 అవుతుందండి. ఒకసారి ఇక 10c2ను కనుక్కుందాం. 10c2 అంటే చూడండి, 10c2 అంటే 10 × 9/2 × 1. సో 2 × 5 అంటే 45 అండి. ఇప్పుడు మనం దీన్ని 45 ఇంటూ 1/2⁸. 2/8 అంటే ఎంత అండి? 2/5 32, 2/6 64, 2/7 128, 2/8 256. ఓకేనండి, 256 ఇంటూ 9. 45 × 9 ఒకసారి చూడండి. అంటే 45 × 9 ఎంత అవుతుందండి? 9 × 5 = 45, 36 + 4 405 అవుతుంది /256. ఇప్పుడు మీరు జవాబును గుర్తుపట్టగలుగుతారా? దీంట్లో చూడండి, ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? ఎస్, మీరు కరెక్ట్ అండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా చేయొచ్చండి. కాబట్టి ఈ షార్ట్ కట్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ షార్ట్ కట్ ద్వారా మనము ద్విపద సిద్ధాంతంలో చాలా సమస్యలు మనం చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మరొక సమస్యను మనము గమనిద్దాం. ax + b/x ⁻14 విస్తరణలో x లేని పదము లేదా స్వతంత్ర పదము. స్వతంత్ర పదము దీని ఆప్షన్ చూద్దామండి. 14 ఫ్యాక్టోరియల్
a power 7 b power 7, B option. (14 factorial by 7 factorial, a power 7 b power 7, C 14 factorial by 7 factorial, a power 7 b power 7, D 14 factorial by 17 cube, a7 a power 7 b power 7. ఒకసారి ఈ సమస్యను చూద్దాం. ద్విపద విస్తరణలో x లేని పదము లేదా స్వతంత్ర పదాన్ని కనుక్కోమన్నాడు. అంటే దీనికి కూడా ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంటుందండి. ఆ షార్ట్కట్ ఫార్ములాను కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఈ సమస్యను మనము 2 లేదా 3 నిమిషాల్లో చేయడానికి అవకాశం ఉంది. అవసరమైతే ఒక 50 సెకండ్లో కూడా ఈ సమస్యను సాధించడానికి అవకాశం ఉంది. క్యాలిక్యులేషన్స్ కనుక చాలా ఫాస్ట్గా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే. ఒకసారి ఆ షార్ట్కట్ను మనం పరిశీలిద్దాం. ax to the power of p plus 1 by bx to the power of q whole to the power of n అనే విస్తరణ తీసుకుందాం మనం ఉదాహరణకు. దీంట్లో x లేని పదము అంటే స్థిర పదం అన్నా స్వతంత్ర పదం అన్నా ఒకటే కొరకు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ x to the power of 0 యొక్క గుణకము అని అర్థం అండి. ఒక గుణకము. దీని కొరకు మనం ఇప్పుడు మొదట r వాల్యూ కనుక్కోవాలండి. r వాల్యూ ఏంటంటే n ఇంటూ p np మైనస్ 0 np ఓన్లీ బై p ప్లస్ q. తర్వాత కావలసినటువంటి పదం ఏమవుతుందంటే tr ప్లస్ 1 అవుతుంది. అంటే మొదట మనం చేయవలసినటువంటిది పని ఏంటండి, ఇక్కడ r విలువ కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, x అంటే ax అండి, y అంటే b బై x అండి. గమనిస్తున్నారా? n అంటే 14. ఇది మొదట మనం యాక్చువల్గా దీన్ని దృష్టిలో కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము r విలువ కనుక్కోవాలి. r ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 14 ఇంటూ 1 14 into 1 14 by 1 plus 1 అంటే 2 7 వస్తుందండి. అంటే పదం కావలసిన పదం ఎంత అవుతుందంటే x లేని పదం అడిగింది అనుకోండి, అది tr ప్లస్ 1 అంటే t7 ప్లస్ 1 దాన్ని t8గా రాయొచ్చు. ఇప్పుడు మనము దీన్ని NCR అంటే 14c7 ఇంటూ ax టు ద పవర్ ఆఫ్ 14 మైనస్ 7 7 b బై x హోల్ టు ద పవర్ ఆఫ్ 7. ఇక్కడ మనకు స్వతంత్ర పదం అంటే అర్థం ఏంటి, దానిలో x ఉండకూడదు కదండి, చరరాశి ఉండకూడదు కదా. ఇప్పుడు కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పదములో సంఖ్యాత్మక విలువనే తీసుకోవాలి. అంటే దీనిలో వచ్చేటటువంటి సంఖ్యాత్మక విలువలు. ఇప్పుడు x లేని పదము లేదా స్వతంత్ర పదము, x లేని పదము ఈజ్ ఈక్వల్ టు 14c7 a పవర్ 7 b పవర్ 7. ఇప్పుడు 14c7ను మనము జవాబుకు అనుగుణముగా రాయాలండి. అంటే ఇక్కడ జవాబు 14c7 లాగా లేదు కాబట్టి జవాబుకు అనుగుణంగా రాయాలి. కాబట్టి మనం ఒకసారి సూత్రాన్ని పరిశీలిద్దాం. అది NCR సూత్రాన్ని. NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. గమనించండి, అంటే ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మనం 14c7ను 14 ఫ్యాక్టోరియల్ బై 14 మైనస్ 7 అంటే చూడండి 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్
అంటే 14 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 14 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 7 ఇంటూ బి పవర్ 7. ఇది జవాబు అండి. కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్స్ సమానంగా ఉండదండి. కాబట్టి పరీక్షలో ఇక్కడ ఏంటంటే బి కానీ సి కానీ ఇక్కడ హారంలో 7 ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మార్చడం జరిగింది, మీరు గమనించండి. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x హోల్ టు ద పవర్ ఆఫ్ 6లో స్వతంత్ర పదము. స్వతంత్ర పదము ఏ -12, బి 15, సి 24, డి -15. స్వతంత్ర పదమన్నా స్థిర పదమన్నా ఎక్స్ లేని పదమన్నా ఒకటే పద్ధతి అండి. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆర్ విలువ కనుక్కోవాలి. కాబట్టి ఆల్రెడీ మనం దీన్ని ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఒకసారి మరి పరిశీలిద్దామండి. ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా రాసుకోవాలండి. వై అంటే -1/x. ఇక ఎన్ విలువ ఘాతం కాబట్టి ఆరుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది ఆర్ విలువ. ఆర్ విలువ అంటే తెలుసు కదండి, NP/P+Q. ఎన్ అంటే ఇక్కడ 6 ఇంటూ 2 బై 2 + 1. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఎలా రాస్తున్నామంటే ఎక్స్ ఘాతం ఇక్కడ 2, ఈ ఎక్స్ ఘాతం 1 కాబట్టి 2 + 1 అండి. అంటే 12/3 అంటే 4 వస్తుంది ఆర్ విలువ. అంటే మనకు కావాల్సినటువంటి పదం TR+1 కాబట్టి దాన్ని T4+1గా రాయొచ్చు. అంటే దీనిలో 5వ పదం స్వతంత్ర పదం అవుతుంది. ఆ ప్రశ్న కూడా రావచ్చండి. ఈ విస్తరణలో ఏ పదము స్వతంత్ర పదం అవుతుంది అంటే ఏం చెప్తారండి? 5వ పదం అని చెప్పాలి. ఆ జవాబు కూడా ఉండొచ్చు. ఎలా అంటే T2, T3, T4, T5. T5 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అలాంటి ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక ప్రశ్న మనం చేసేటప్పుడు దానికి అనుగుణంగా ఇంకేమన్నా ఇతర సహాయక ప్రశ్నలు కూడా వస్తాయా కూడా మనం ఆలోచించాలండి. ఆ దృష్టితో మనం పోటీ పరీక్షలు ఇంకా ఆలోచించినట్లయితే ఒక ప్రశ్న ద్వారా ఇంకా మిగిలిన ప్రశ్నలు కూడా మనం సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం చూద్దాము. దీన్ని మనము 6C4 తర్వాత ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి ఇక్కడ 2 తర్వాత వై అంటే -1/x హోల్ పవర్ 4. ఒక విషయం గమనించాలి, స్వతంత్ర పదం కానీ గుణకం అడిగినప్పుడు కేవలం స్థిర పదం మాత్రమే ఇక్కడ మనం చూడవలసిన అవకాశం ఉంది కానీ, కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ 6C4 ఒకటి తీసుకుంటే చాలు, అదే స్వతంత్ర పదం. సో స్వతంత్ర పదము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6C4. ఈ 6C4ను 6C2గా రాయవచ్చు. అంటే 6 × 5/2 × 1. సో ఇలాంటివి కూడా మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలండి. 2 1 జా 2 3 జా. సో ఆన్సర్ 15 వస్తుందండి. ఒకసారి చూడండి, జవాబు ఉందా? ఎస్, 15 ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరొక ప్రశ్నను పరిశీలిద్దామా? ఓకే, మరొక ప్రశ్నను పరిశీలిద్దాం. √x మైనస్ k/x² హోల్ టు ద పవర్ ఆఫ్ 10 విస్తరణలో ఎక్స్ లేని పదము ఎక్స్ లేని పదము 405 అయితే k ఈజ్ ఈక్వల్ టు A
ప్లస్ ఆర్ మైనస్ 4, బి ప్లస్ ఆర్ మైనస్ 2, సి ప్లస్ ఆర్ మైనస్ 3, డి ప్లస్ ఆర్ మైనస్ 8. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఇంతవరకు మీరు చాలా పోటీ పరీక్షలు మీరు గమనించినట్లయితే ప్రతి పోటీ పరీక్షల్లో గనక ఈ ద్విపద సిద్ధాంతం అనేటువంటి అధ్యాయం సిలబస్గా ఉన్నట్లయితే ఈ ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదండి. కాబట్టి ఈ ప్రశ్నను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా అవసరమైతే ఆన్సర్ జవాబు కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటి సేమ్ దీంట్లో ఉన్న నెంబర్స్ కూడా మార్చరండి, యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ ప్రశ్నను ఒకసారి మనం పరిశీలిద్దాం. అంటే ఎక్స్ లేని పదం అన్నాడు కాబట్టి ఫస్ట్ దీనిలో కూడా ఆర్ విలువ కనుక్కుంటామండి. అంటే ఏ పదము ఎక్స్ లేని పదం అవుతుంది. తర్వాత దానిలో ఉన్నటువంటి యొక్క గుణకాన్ని కనుక్కొని ఆ గుణకాన్ని కనుక 405కు సమానం చేసినట్లయితే మనకు కే వస్తుంది. అంటే మొట్టమొదట మనకు దీనిలో ఎక్స్ లేని పదము కే పదాల్లో వస్తుందండి. దాని విలువను మనం 405కు సమానం చేసినట్లయితే కే విలువ సాధించవచ్చు ఒక సమీకరణం కాబట్టి. సరే, ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ 405 అని ఇచ్చాడు కాబట్టి సో we get the x independent of term in terms of k. So that is equated to 405 so that we get the value of k. So ప్రయత్నం చేద్దామండి. ఇచ్చట x బదులు రూట్ x అంటే దాన్ని x టు ద పవర్ ఆఫ్ హాఫ్గా కూడా రాయొచ్చండి. ఇక y బదులు మైనస్ k బై ఎక్స్ స్క్వేర్ అండి. ఇది ఎలా రాస్తున్నామని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. ఎక్స్ ప్లస్ వై ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనే విస్తరణకు నేను పోలుస్తున్నాను అంతేనండి. ఇక్కడ ఎన్ అంటే 10. ఇక ఎక్స్ లేని పదము కొరకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి బై పి ప్లస్ క్యూ. ఈ సూత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సో 10 ఇంటూ హాఫ్. అవసరమైతే ఎన్పిక్యూ విలువలు కూడా రాసుకోండి, పర్వాలేదు, రాసుకొని తర్వాత ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. కానీ స్పీడ్ కావాలి కాబట్టి మనం పరీక్షలో వేగంగా చేయాలి కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది. సో డివైడెడ్ బై పి ప్లస్ క్యూ అంటే హాఫ్ ప్లస్ ఇక్కడ 2 అంటే ఎక్స్ ఘాతం హాఫ్, ఇక్కడ ఎక్స్ ఘాతం 2. సో ఇక్కడ 5 వస్తుందండి బై దీని 5/2, 5/1 దీని విలోమము 2/5 అంటే 2 వస్తుందండి. ఇక తెలుసు దీంట్లో ఎక్స్ లేని పదం ఎన్నో పదం అవుతుంది? ఎస్, యు ఆర్ కరెక్ట్, 3వ పదం. అంటే ఇప్పుడు టీఆర్ ప్లస్ 1 T2 ప్లస్ 1 అంటే T3 అండి. దీన్ని ఎలా రాస్తామండి? 10C2 రూట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 10 మైనస్ 2 8 మైనస్ కే బై ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2. ఇక్కడ కూడా మనం కేవలం స్థిర పదాన్ని మాత్రమే తీసుకోవాలండి. అది దేనికి సమానం ఉందండి? ఒకసారి లెక్కలో అండర్లైన్ చేసుకోండి. ఎస్, 405. అంటే ఇక్కడ మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 10C2 దీనిలో నుంచి స్థిర పదం రాదు, దీంట్లో నుంచి వస్తుంది, మైనస్ కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 405. చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 10C2 విలువ కనుక్కోవాలి మనం. ఆ 10C2 విలువ చాలా ముఖ్యమైనది. ఇక్కడ 10C2ను ఎలా గణించాలో చూద్దాం. 10C2 అంటే చాలా సులభం అండి. 10 ఇంటూ 9 బై 2 ఇంటూ 1 అంటే ఇక్కడ 2 5 45 వస్తుందండి. అంటే 45 కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 405. సో ఈ విధంగా మనకు ఒక వర్గ సమీకరణం వచ్చిందండి. దీన్ని సాధించాలి మనం. ఎలా సాధించాలి? కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 405/45. 45 9 జా వెళుతుందండి. సో 9 మనకు కావాల్సింది కే కాబట్టి √9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3. జవాబును గమనించండి ఇక్కడ. ఎస్, మీ ఆన్సర్ కరెక్ట్ అండి. 3 ప్లస్ ఆర్ మైనస్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. కాబట్టి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 3 గుర్తుపెట్టుకోండి. 405 ఎక్స్ లేని పదం కనుక 405 ఇచ్చినట్లయితే కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. సమస్య కూడా చేయొచ్చు అండి, చాలా సులభంగా చేయొచ్చు. సమస్య చేయడానికే మీరు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. పరీక్షలో ఆన్సర్ మనం
ఆప్షన్స్ ద్వారా కూడా పెట్టవచ్చు. లేకపోతే ఈ విధంగా చేస్తే మనకేంటంటే ఆన్సరు మనం దాన్ని వెరిఫై చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. మరొక ప్రశ్న, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే బై ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5 విస్తరణలో x యొక్క గుణకము x యొక్క గుణకము 270 అయితే k ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a 1 b 2 c 3 d 4. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సాధారణంగా ప్రతి పోటీ పరీక్షలు కూడా ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ x యొక్క గుణకం అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే n విలువ 5గా, p విలువ 2గా, q విలువ 1గా, s విలువ 1గా తీసుకొని మొదట r విలువ కనుక్కుంటాం. సో ఇక్కడ x అనేది x స్క్వేర్, y అనేది k బై x, n ఈజ్ ఈక్వల్ టు 5. సరే, p అనేది 2, q అనేది 1. r విలువ np మైనస్ s బై p ప్లస్ q. సో దీని ఏ విధంగా రాయొచ్చండి, 5 ఇంటూ 2 మైనస్, ఇప్పుడు ఒకసారి ఈ x యొక్క ఘాతాన్ని పరిశీలించండి. x అంటే ఘాతం 1, సో 1 రాసుకొని ఇక్కడ బై p ప్లస్ q. p ప్లస్ q అంటే చూడండి 2 ప్లస్ 1, 10 మైనస్ 1 9 బై 3, సో 3. అంటే ఎన్నో పదం అవుతుందండి ఇక్కడ, x యొక్క గుణకము కలిగిన పదము అంటే 4వ పదం అవుతుందండి. అంటే చూడండి ఇక్కడ tr ప్లస్ 1, దీన్ని మనము ఎలా రాయొచ్చు, t3 ప్లస్ 1గా రాయొచ్చు. n అంటే 5 c3 x స్క్వేర్, తర్వాత 5 మైనస్ 3 2, ఇక్కడ k బై x హోల్ క్యూబ్. ఇక్కడ అడిగింది ఏంటండి, మళ్ళా x యొక్క గుణకం కాబట్టి స్థిర పదం మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మనకు వచ్చేది ఇక్కడ స్థిర పదం ఏంటి, 5c3 ఇంటూ k క్యూబ్. దీని విలువ ఎంత ఇవ్వబడ్డది ఒకసారి చూడండి, ఇక్కడ 270. పేరాప్రేజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ 270. అంటే మొదట మనము 5c3 విలువ కనుక్కోవాలి. 5c3 అనేది దీన్ని షార్ట్కట్గా 5c 5లో నుంచి 3 తీసేస్తే 2గా రాసుకోవచ్చు. ఈ 5ct మనం సులభంగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 5 ఇంటూ 4, ఓకేనా, అర్థమవుతుందా. కింద పైన 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1 వస్తుంది. 3 ఫ్యాక్టర్లు ఉంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోవాలి. 2 1 2 2 అంటే 10 అండి. సో 10 k క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 270. అంటే ఇప్పుడు మనకు ఘన సమీకరణం వచ్చిందండి. k క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 270 బై 10 అంటే 27. దీన్ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే k ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు దీని యొక్క జవాబు మనము k ఈజ్ ఈక్వల్ టు 3 అని గమనించవచ్చు. సో ఏదండి ఇక్కడ రైట్ ఆన్సర్, ఎస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సి ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. 2 ప్లస్ x బై 3 హోల్ టు ద పవర్ ఆఫ్ n విస్తరణలో x టు ద పవర్ ఆఫ్ 7 మరియు x టు ద పవర్ ఆఫ్ 8 గుణకములు సమానమైతే n is equal to, first option 45,
సెకండ్ ఆప్షన్ 55, థర్డ్ ఆప్షన్ 35, ఫోర్త్ ఆప్షన్ 27. సో మరొకసారి పరిశీలిద్దామండి లెక్కను. మొదట దీనిలో TR+1 కనుక్కుందాం. సాధారణ పదాన్ని కనుక్కుందాం. సాధారణ పదం అంటే మనకు తెలుసు కాబట్టి NCR x⁻n - r y⁻r. ఇక్కడ n అంటే n సో C, R అంటే r, x అంటే 2n - r, ఇక్కడ y అంటే x/3 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇప్పుడు మనము NCR 2n - r ఇంటూ 1/3 ఇంటూ x⁻rగా రాసుకోవచ్చు. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనము x⁻7 గుణకం కనుక్కోవాలి. x⁻7 గుణకం అంటే ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఇప్పుడు ఈ 1వ సమీకరణంలో ఈ r విలువ 7కు సమానం కావాలి. అంటే అప్పుడు x⁻7 గుణకం అనేది చూడండి, అది NC7 అవుతుంది ఇంటూ 2n - 7 అవుతుంది బై 3/7 అవుతుంది. ఇక అదే విధముగా సిమిలర్లీ x⁸ గుణకము, x⁸ గుణకము అంటే ఇప్పుడు ఈ విలువ ఇక్కడ మనము దీనిలో 6 బదులు మనం 8 ప్రతిక్షేపిస్తే ఈజ్ ఈక్వల్ టు NC8 2n - 8 బై 3/8 అవుతుందండి. సో లెక్క ప్రకారం ఏంటండి, ఇక్కడ ఈ రెండు సమానం. అంటే NC8 ఇంటూ 2n - 8 బై 3/8 ఈక్వల్ టు NC7 2n - 7 బై 3/7 అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2n - 7 ఇటు 3/8 అటు తీసుకుపోదాం. NC7 కూడా ఇటువైపు తీసుకొద్దాం. దీన్ని మనం NC8 బై NC7గా రాస్తూ 2n - 8 బై 2n - 7 ఈజ్ ఈక్వల్ టు 3/8 బై 3/7గా మారుద్దాం ఈ సోపానాన్ని. ఇక్కడ ఒక షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలండి. అది ప్రస్తారాల సంయోగాల్లో వస్తుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపయోగించుకోవాలి మనం. ఏమిటా షార్ట్కట్ అంటే చూడండి, ఆ షార్ట్కట్ NCR బై NCR - 1 ఈజ్ ఈక్వల్ టు n - r - 1 బై దిస్ r. ఈ షార్ట్కట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షార్ట్కట్ మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్కట్. ఈ షార్ట్కట్ ప్రకారం ఇప్పుడు మనము ఈ NC8 బై NC7 ఎలా రాయొచ్చు అంటే n - 7 బై 8గా రాసుకోవచ్చు. ఇది 2n - 8 మైనస్ n అంటే ఇది 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది 3 అవుతుంది. 8 బై 3/7 అంటే 8 - 7. ఇప్పుడు 2 1 జా 2 4 జా అంటే n - 7 బై 4 ఈజ్ ఈక్వల్ టు 3. సో n - 7 బై 4 minutes ఉందా? ఓకే. n - 7 ఈజ్ ఈక్వల్ టు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ n - 8 n - 7 అంటే ఇక్కడ -1 అండి, సారీ -1 వస్తుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే ఇంటూ 1/2 అండి. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే చూడండి ఒకసారి, దీన్ని ఇది n - 7 బై 8 రైట్. ఇక్కడ బై 8 ఉంటుందండి.
అంటే n-7/16 = 3. ఇప్పుడు విలువ ఊహించండి ఒకసారి. n-7 = 48. సో n = 48 + 7 55. సో n = 55 is the right answer. సో B is the right answer. ఈ ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. సో ఈ సమస్యను మరొకసారి మీరు పరిశీలించండి. దీనికి n = 55 అనే జవాబు వస్తుంది. x + y ⁻10 విస్తరణలో పదముల సంఖ్య. విస్తరణలో పదముల సంఖ్య. పదముల సంఖ్య. ఆప్షన్ A 20, B 22, C 5, D 11. అంటే ఈ విధంగా మనకు పరీక్షలో ఒక ద్విపద విస్తరణ ఇచ్చి ఆ ద్విపద విస్తరణలోని పదాల సంఖ్యను అడిగే అవకాశం ఉందండి. దీనికి ఒక మనం సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా సూత్రం అంటే x + y ⁻n లేదా x - y ⁻n విస్తరణలోని పదముల సంఖ్య. పదముల సంఖ్య = n+1 అండి. ఏం లేదండి, ఘాతానికి 1 పెంచితే వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ సమస్యను చూసినట్లయితే n = 10 కాబట్టి పదముల సంఖ్య. పదముల సంఖ్య = n+1 అంటే 10 + 1 అంటే 11. సో జవాబు ఇక్కడ D అవుతుందండి. ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. x + y + z ⁻10 విస్తరణలో పదాల సంఖ్య. విస్తరణలో పదముల సంఖ్య. పదముల సంఖ్య ఎంత? A = 11, B = 60, C = 65, D = 66. ఓకే, ఇప్పుడు మనము x + y + z ⁻10 విస్తరణలో పదాల సంఖ్య కనుక్కోవాలంటే దీనికి ఒక మనం షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలండి. ఆ షార్ట్కట్ను ఒకసారి మనం పరిశీలిద్దాం. షార్ట్కట్ ఏమిటంటే x1 + x2 + x3 + xr ⁻n విస్తరణలో పదముల సంఖ్య. పదముల సంఖ్య = n + r దీంట్లో ఉన్న పదాలు -1 cr - 1 అండి. ఇది షార్ట్కట్. సో ఈ షార్ట్కట్ ఉపయోగిస్తే చాలా సులభంగా వస్తుంది. ఒకసారి చూద్దాం షార్ట్కట్ ఎలా చేయాలి. ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ n అంటే 10 అండి, r అంటే 3 గమనిస్తున్నారా, r అంటే 1 2 3 పదాలు. ఇప్పుడు పదాల సంఖ్యకు సూత్రము 10 + 3 - 1, C అంటే కాంబినేషన్స్ అండి, అంటే సంయోగాలు. 3 - 1 అంటే దీన్ని 12C2గా రాసుకోవచ్చు. 12C2 అంటే 12 × 11/2 × 1. 2 1 = 2 6 = 66 అంటే 66 పదాలు ఉంటాయండి. కాబట్టి దీంట్లో సరైన జవాబు ఏంటండి? ఎస్, యు ఆర్ కరెక్ట్. D ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము షార్ట్కట్స్ ఉపయోగించేసి ద్విపద సిద్ధాంతంలో చాలా సమస్యలు మనం సాధించవచ్చండి. దాని ద్వారా పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. సో తదుపరి తరగతిలో మరికొన్ని సమస్యలు మనం గురించి చర్చించుకుందాము. అంతవరకు సెలవు.